ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఏమవుదుమో, ఇప్పుడు ఎలా ఉన్నామో, భవిష్యత్తులో ఎలా ఉంటామో ఈ వచనం మనకి వివరణగా ఇస్తుంది. దేవుని పిల్లలుగా ఉండడం అంటే అది చాలా గొప్ప ధన్యత అండి. ఎందుకంటే ఆయన ప్రతి మానవుడి అనగా క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి మానవుని పాపమును శుద్ధీకరించి పవిత్రపరిచి నిష్కళంకంగా భూమి మీద జీవింపచేస్తానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. సో కాబట్టి దేవుడు మన శాశ్వత కాలములో మనం ఎలా ఉంటామో అది ఇంకా బయలుపరచలేదు, అది మనకి ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడైతే ఆయన వారసులుగా, ఆయన కుటుంబీకులుగా మనము జీవిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఎలా ఉంటామో అది వెల్లడవుతుంది అని చెప్తున్నాడు. నేను ఒక మాట చెప్తానండి, ప్రతి మనిషికి ఒక గమ్యం ఉంటుందండి. ఆ గమ్యాన్ని చేరుకున్న తర్వాత మనిషి ఆ తృప్తి ఎలా ఫీల్ అవుతాడంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ ఏ మనిషికైనా సాధించటానికి ఉన్న గమ్యాలన్నిటిలో కూడా ఇది ఉన్నతమైన గమ్యం అండి. ఏంటో తెలుసా? ప్రభువుని ప్రత్యక్షంగా చూసేటువంటి సమయం, ఆయన్ని ఎదుర్కొనేటువంటి సమయం. ప్రతి విశ్వాసి క్రీస్తుని ముఖాముఖిగా చూసినప్పుడు ఎలా మారతారట? శాశ్వతంగా దేవుని పోలికలోనికి మారిపోతారు. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఇప్పుడు మనము క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం, ఆయన్ని మన ప్రభువుగా ఆరాధిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆయన్ని నిజముగా చూస్తామని తహతహలాడుతూ ఉంటాం. ఆ విధమైనటువంటి ఆ జుగుప్సకు లోనవుతున్నటువంటి మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ గడియ సమీపించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామండి. మనము దేవుని కోసం తహతహలాడుతూ ఎదురు చూస్తున్నటువంటి స్థితి మనకి సంభవించినప్పుడు అంటే మనం ఎలా ఉంటామో తెలుసా? ఏ మచ్చ, ఎలాంటి కళంకము లేకుండా పూర్తిగా పరిపూర్ణ పరిశుద్ధంగా, ఏ దోషము లేని దోషరహితులుగా, నీతిమంతులుగా, పవిత్రంగా ఉండేటువంటి స్థితిని మనము కలిగి ఉంటాము. ఇప్పుడైతే సగం సగం ఉన్నారేమో పరిశుద్ధతలో. దుఃఖకరమైన విషయం. దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని కడుగుతున్నాడు. పశ్చాత్తాపడినప్పుడల్లా పవిత్రపరుస్తూనే ఉన్నాడు. అయితే ఒకనాటికి ఆయన్ని మనము కళంకము లేకుండా మనము చూసినప్పుడు, ఆయన స్వతహాగా పరిశుద్ధుడు, మనం ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు మనలో ఏ కళంకం లేకుండా ఆయనను పోలికలోనికి మారిపోతాం, ఆయన రూపంలోనికి మారిపోతాం. నిజమే కదా? మన గమ్యాలన్నింటిలో కల్లా ఉన్నతమైన గమ్యం ఇదే కదా ప్రియులారా. నా యేసును నేను ఎప్పుడు చూచెదనా, నా వరుడుని నేను ఎప్పుడు ఎదుర్కొందునా, ఆ తృష్ణతో మనం జీవించాలండి. ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. పిల్లలు చిన్నప్పుడు ఒక పోలికగా ఉంటారు, పెరుగుతున్న కొద్దికి పోలిక మారుతూ ఉంటుంది. యుక్త వయస్సులో వాలా, నడి వయస్సులో మరోలా, వృద్ధాప్యంలోకి అసలు సిసరైన పోలికలోకి వచ్చేసారండి. ఈసారి నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూసినట్టుంది, మీ అమ్మను చూసినట్టుందని పోలికలు చెప్తూ ఉంటారు కొందరు వ్యక్తులు. మన పోలిక ఎవరు? నిజంగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన రూపములో, ఆయన పోలికలో మనల్ని తయారు చేశాడు. కానీ భూమి మీద మానవుడు తన ఇష్టం వచ్చినటువంటి జీవితము జీవించి తన రూపాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన పోలికను పాడు చేసుకుంటున్నాడు. నేను దేవుని ప్రతిరూపమని అర్థం చేసుకోలేకపోతున్నాడు, నేనే దేవుడినని విర్రవీగుతున్నాడు. ఆయన స్వహస్తంతో నేను తయారు చేయబడ్డానని గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి పిల్లరా,
ఇప్పుడైతే మనం ఎలాగున్నామో మనకు తెలుసో తెలియదో కానీ మనము దేవుని పిల్లలమై ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు. ఇక భవిష్యత్తులో ఏమవుదుమో అది ఇంకా ఇప్పుడే ప్రత్యక్షపరచబడలేదు, కానీ నిజంగా ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. ఆయన ఉన్నట్టుగానే ఆయన రూపంలోని ఆయన చూస్తూ మహదానంద భరితులమై మనము ఆయన పోలికలోని జీవిస్తాం. అటు పరిపూర్ణ పరిశుద్ధత కొరకు తృష్ణగుంటూ తహతహలాడుతూ ఈ భూమి మీద ఉన్నటువంటి శేష జీవితం అంతా కూడా ప్రభువుకు సాక్షిగా జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.